మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం సింగపూర్ లో పర్యటించనుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్ కు వెళ్లారు. ఇక రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు సీఎం వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ తో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించనున్నారు. అలాగే నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇక పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఇక ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రణాళికలతో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ పర్యటన కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కూడా యాజమాన్యాలతో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్ వెళ్లారు. ఆ విషయం తెలిసిందే. అయితే అక్కడ నుంచి కూడా కొన్ని పెట్టుబడులు కూడా ఆశించినటువంటి విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు సీఎం వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటు అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనున్నట్లుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన పారిశ్రామిక పాలసీ, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే బిజినెస్ విధానాలను కూడా వివరించి పెట్టుబడిదారులకు రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాసవాంధ్రులు సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా సీఎం పాల్గొనున్నారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావాలనే వారిని ఆహ్వానించనున్నారు. నవంబర్ లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను కూడా సీఎం ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, అదేవిధంగా ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కూడా సంబంధించిన అవకాశాలపై చర్చలు అయితే జరిపే అవకాశం అయితే ఉంది. చంద్రబాబుతో పాటు సింగపూర్ వెళ్లనున్న బృందంలో మంత్రులు నారా లోకేష్, అదేవిధంగా నారాయణ, టీజీ భరత్, ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా కాటమనేని భాస్కర్, యువరాజ్, అదే కన్నబాబు, సాయికాంత్ తో పాటు వర్మ కూడా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కూడా ప్రస్తుతం అయితే చంద్రబాబు అయితే పర్యటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈ యొక్క పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా ఐటీ రంగం కావచ్చు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చేసి పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి కల్పించేటువంటి సౌకర్యాలు, ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు అయితే
తీసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ముఖ్యంగా మరి చంద్రబాబు చంద్రబాబు మాత్రం సింగపూర్ పర్యటన తర్వాత రాష్ట్రానికి వివిధ రకాల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా ప్రజలైతే ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎస్ సాంబశివరావు, ఇక గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో విధ్వంసం సృష్టించింది. అందుకోసమే పెట్టుబడులు అనేవి ఒక్క పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయింది ఏపీకి అని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పినట్లు కూడా చూసాం. అలాగే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే చాలా కంపెనీలు కలవడం జరిగింది. వారిని సీఈఓలు కూడా కొంతమంది కలిసి ఏపీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా చూసాం. మరి ఈ నేపథ్యంలోనే ఇక సింగపూర్ పర్యటన ఏ విధంగా చూసుకోవాలంటారు సాంబశివరావు? ముఖ్యంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టుబడులు వచ్చినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా పెట్టుబడులు రాలేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా లభించలేదని చెప్పేసి అయితే ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పెట్టుబడిగా లక్ష్యంగా ముందుకెళ్తే మాత్రం ఇక్కడ ఇండస్ట్రియల్ గా డెవలప్ అవుతుంది. అదేవిధంగా కొంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా యువతకి అవకాశాలు దొరుకుతాయి. దానికి తోడుగా మంచి పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది. ఇదే దిశగా చంద్రబాబు అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం నాశనం అయిందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం. అందుకే వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి అని రాష్ట్రం అయితే కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు అయితే సింగపూర్ వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. సింగపూర్ వెళ్ళిన తర్వాత భారీ స్థాయిలో కూడా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఓకే, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.